తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి? కుటుంబ సర్వే పూర్తయింది, వడపోతలు సాగుతున్నాయి. కానీ రేషన్ కార్డులు ఎప్పుడు అనే అంశంపై మాత్రం ఇంకొక క్లారిటీ లేదు. అయితే దీనిపైనే మాట్లాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీవీ9తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు మంత్రి. ఎలాంటి అపోహలకి తావు లేకుండా రేషన్ కార్డుల పంపిణీ చేస్తామంటున్నారు. ప్రజల్ని అపోహలకు గురి చేసే బీఆర్ఎస్ అసలు 10 ఏళ్ల పాలనలో కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందంటూ మంత్రి ఉత్తమ్ విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఇచ్చే వరకు మా ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మన సోషియో ఎకనామిక్ సర్వే కానీ, ప్రజాపాలనలో ఇచ్చిన అప్లికేషన్ కానీ, ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్ కానీ, గతంలో ఇచ్చిన ఈ సేవ కానీ అందరివి పరిశీలిస్తాము. లిస్టులో లేకుంటే మీరు గ్రామ సభలో అప్లై చేయండి, అది కూడా పరిగణలోకి తీసుకుంటాము. మా టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు, లేక పాత రేషన్ కార్డు ఉండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ లేని వాళ్ళు అందరికీ ఈ దఫా కార్యక్రమంలో న్యాయం జరగాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ ఈ రేషన్ కార్డు ఒక చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకున్నాం. తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తాం. సుమారు 40 లక్షల మందికి ఈ ప్రక్రియలో లబ్ధిదారులుగా ఎంపిక చేయబడతారని చెప్పి మాకున్న అంచనాలు. బట్ ఎంతమంది అప్లై చేస్తే అంతమంది పరిశీలన చేస్తాం.